జగన్నాథ స్వరూపమైన సభకి నమస్కారం. ఆ కంచి గణపతి అయిపోయిన తర్వాత మీరు వెస్ట్ వైపు ద్వారంలోకి వెళ్తారు. పశ్చిమం వైపు ద్వారంలోకి. దాన్ని వ్యాఘ్ర ద్వారం అని పిలుస్తారు. వ్యాఘ్ర ద్వారం దేనికి అంటే పూరిలో 4 ద్వారాల్లోంచి 4 రకాల వ్యక్తులు వస్తారు. తాంత్రికులు ఎవ్వరొచ్చినా సరే వ్యాఘ్ర ద్వారంలోంచే లోపలికి ఎంటర్ అవ్వాలి. మిగతా ద్వారాల్లోంచి ఎంటర్ అయితే అసలు ఆ శక్తి ఎంటర్ అవ్వనివ్వదు. జగన్నాథ స్వామి అలా నియమం పెట్టాడు. ఆ వ్యాఘ్ర ద్వారం అటుపక్కుంది. అక్కడ మీరు వెళ్తూ ఉంటే మీరు చూసుంటారు. కానాపాత హనుమాన్ చూసారా నిన్న? దానికి ఎదురుగుండా చార్ధామ్ టెంపుల్ అని ఒక చిన్నది ఉంది. చూసారేమో తెలియదు. ఆ చార్ధామ్ టెంపుల్ ఏమిటి అంటే చార్ధాముల్లో జగన్నాథ క్షేత్రం ఒకటి ఉంది. మీకు తెలుసు కదా, ద్వారక, బద్రీ, రామేశ్వరం, పూరి. మిగతా 3 చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ క్షేత్రంలో కూర్చుని నమస్కారం చేసుకుంటే, అంటే మనకి జీవితంలో చార్ధామ్ చూడాలి అని అనిపిస్తుంది. కొన్నిసార్లు చూడగలం, చూడలేము ఒక జన్మలో. అక్కడ కూర్చుని నమస్కారం చేసుకుంటే కనుక చార్ధామ్ మొత్తం చూసిన ఫలితం వస్తుంది అని చెప్పి స్వామి చెప్పాడు. అక్కడ చార్ధామ్ ఆలయం తరువాత నీలాచల్ ఉపవన్ అని పక్కన ఒకటి ఉంది. అది మీ మ్యాప్ లో 39. అది వెళ్ళారు అక్కడికి, లోపలికి వెళ్ళారు నీలాచల్ ఉపవనంలోకి. అక్కడ నిర్మాల్య కళ అని ఒకటి ఉంది, చూసారా? ఒక పెద్ద వేదిక లాంటిది ఉంటుంది. ఆహా, అందులోకి వెళ్ళారా నీలాచల్ ఉపవనం? బాగుంది. ఆ నిర్మాల్య కళ ఏమిటి అంటే జగన్నాథుడి ప్రసాదం మిగిలిపోయింది అనుకోండి, జగన్నాథుడి ప్రసాదాన్ని పొరపాటును కూడా వ్యర్థం చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే అన్నం మొత్తం తీసుకొచ్చి అక్కడ పాలరాతి అరుగు మీద ఎండబెట్టేస్తారు. మొత్తం ఎండబెట్టి అలా 3 రోజులు ఎండబెడతారు అన్నాన్ని. ఎండబెడితే కొంచెం ఒక రకంగా అవుతుంది కదా, డ్రై లాగా. అయ్యాక ఏం చేస్తారంటే వాటిని ఇలా పొట్లాలు కడతారు. మీరు జగన్నాథుడి ఆలయంలో ఈ రకం పింక్ పొట్లాలు చూసుంటారు, చాలా చోట్ల షాపులో అమ్ముతూ ఉంటారు బయట లోపల. ఇదేమిటి అంటే ఆ నిర్మాల్యాన్ని చిన్న చిన్న బ్యాగుల కింద కడతారు, కట్టి మనకు అమ్ముతారు. అది ఇంటికి తీసుకువెళ్ళి ఏకాదశి రోజు ఉపవాసం చేసే అలవాటు ఉందనుకోండి ఎవరికైనా, ద్వాదశి రోజు పారణ చేస్తారు. అది చేసేందుకు ముందు అందులో ఒక గింజ తింటే అపూర్వమైన ఫలితం వస్తుంది అని స్వామి వరం. అందుకని మీకు ఎవరికైనా ఒకవేళ అలా ఏకాదశి ఉపవాసం అలవాటు ఉంటే తప్పకుండా బ్యాగ్ కొనుక్కోండి. ఆ బ్యాగ్ మీకు ఆలయంలో కూడా దొరుకుతుంది. ఆలయంలో ఉత్తర ద్వారం సరే చిన్న పింక్ బ్యాగ్ ఉంటుంది. అది కొనుక్కొని పారణ చేసేటప్పుడు అది ఫస్ట్ ఒక గింజ వేసుకుని అప్పుడు ఎన్నది. పారణ చేయడానికి చాలా ఉత్కృష్టమైన పదార్థం. చూడండి, అదే ముఖ్యం జగన్నాథ క్షేత్రం. రాళ్ళ మధ్యలో ఉన్నది ఎలా తింటాం? ఈజ్ ఇట్ హైజీనిక్? అందులో బ్యాక్టీరియా ఉంటుందా అన్నారా? కొడతాడు అంతే ఆయన ఒక్కటి. మీరు చక్కగా అక్కడ కూర్చుని నేను తిన్నాను అంటుంటే నాకు మనసు పొంగిపోతుంది. అహంకార రాహిత్యం నేర్పుతుంది పూరి. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేసరికి అన్నీ ఒకటే, అన్ని జీవులు ఒకటే. మన ఇంట్లో ఉన్న పని మనిషి కూడా అలాంటిదే. రేపు పని మనిషిని కూర్చుని ఎక్కడో ఒక దాంట్లో డస్ట్బిన్ ఉందనుకోండి, దాని పక్కనే కూర్చుని టిఫిన్ తింటూ ఉంటే అమ్మాయి మీకు బాధేసి, అరే డస్ట్బిన్ పక్కన ఎలా కూర్చుని తింటావు నాన్న, దా లోపలికి వచ్చి కూర్చుని తిను అనగలిగితే జగన్నాథుడికి కనెక్ట్ అవుతారు మీరు. అది నేర్చుకోండి, అది పూరి నేర్పిస్తుంది అదంతా. సరే, ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది, మీలో ఎంతమంది చూసారో నాకు తెలిసి చూసి ఉండరు. కానాపాత హనుమాన్ ఉంది కదా, ఆ హనుమాన్ పక్కనే ఒక ఎత్తు అరుగులో ఉండే ఒక ఏటీఎం ఉంది, యూకో ఏటీఎం. ఆ ఏటీఎం పక్కనే ఒక చిన్న గది ఉంది, చిన్న గది. ఆ గదిలో ఒక నరసింహస్వామి ఉన్నాడు, ఆయన గుప్త నరసింహ. అది ఒకటి చాలా కష్టం, దొరకదు అసలు. గుప్త నరసింహ. ఎంతమంది అయ్యారు? 7 నరసింహస్వామి. నేను నరసింహస్వామిని వెతకడానికి ఒక రీజన్ ఉంది, అదేమిటో మీకు రహస్యం చెప్పాక అప్పుడు తెలుస్తుంది. ఎంత వెతికినా ఒక్క ఆయన మాత్రం షార్టేజ్ వచ్చింది. వెతికి 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 పూరి ఆలయం అంతా వెతికాను, దొరకలే. ఆఖరికి నేను కూర్చుని నరసింహ కరావలంబన స్తోత్రం చదివాను. స్వామి నువ్వే దొరకాలి, నేనెంతటి వాడిని వెతకడానికి. అది అయ్యేసరికి ఈ నరసింహస్వామి దొరికాడు. కానీ మీరు చాలా మంది చూడరు, అక్కడ ఏటీఎం ఉంది చూడండి, దానికనే చిన్న గదిలో ఉంటాడు. ఆ గది ఎప్పుడు మూసేసి ఉంటుంది, దానికి ఒక కన్నం ఉంటుంది, అందులో చూస్తే స్వామి కనిపిస్తాడు. ఈయన మనకి 7వ నరసింహుడు. మీ మ్యాప్ లో చూపించిన 40వ. ఇంకా 41 కానాపాత్ హనుమాన్. అది మీరు అందరూ చూసే ఉంటారు, పెద్ద ఆంజనేయ స్వామి. అక్కడ నించుంటేనే కానాపాత్ హనుమాన్ దగ్గర మీ ఎడం చేతి పక్క చూస్తే ఆ ఏటీఎం మీకు అరుగు మీద కనిపిస్తుంది, దాని పక్కన ఉన్నది గుప్త నరసింహుడు. ఆ కానాపాత్ హనుమాన్ ఏమిటి అంటే, కానాపాత్ అంటే చెవి ఆంచిన ఆంజనేయుడు అని. ఏమిటండి చెవి ఆంచటం అంటే, దాని వెనకాల ఒక అద్భుతమైన ఆఖ్యానం. ఈ క్షేత్రంలో స్వామి ఉన్నాడు జగన్నాథుడు. ఎవరితో పాటు ఉన్నాడు ఆయన? సుభద్రాదేవి చెల్లెలతోనూ గారితోనూ ఉన్నాడు, లక్ష్మీదేవితో లేడు. లక్ష్మీదేవిని తీసుకొచ్చి వాయవ్యం మూల పెట్టి ఉంచాడు ఆయన. దాంతో పాపం ఈవిడికి ఆరాటం, జగన్నాథుడిని కలవాలి అని. మనం అనుకుంటే ఏమిటండి విగ్రహాలు కదా అని. కాదు, అక్కడికి వచ్చి ఉంటారు ఆ మూర్తులు. దాంతో అమ్మవారు ఆయన ఏకాంతంగా కలుద్దాం అంటే పొద్దు నుంచి రాత్రి దాకా జనాలు. పూరి క్షేత్రంలో ఒక నియమం ఉంది, ఇంద్రజుమ్నుడు అడిగింది, 3 గంటలు మాత్రమే ఆలయాన్ని మూయాలి, ఇంకెక్కువ మూయకూడదు అని. అంత పొద్దు నుంచి రాత్రి దాకా జనాలే. మనకి ఎక్కువసేపు మూసినా లోపల పాండాలు వాళ్ళందరూ ఏవో ప్రక్రియలు చేస్తూ ఉంటారు. 3 గంటలే మూస్తారు నిజంగా. దాంతో రోజంతా అది. ఆ 3 గంటల్లో ఈవిడ వెళ్ళి ఏదో కాస్త ఆయనతో ఏకాంతంగా గడుపుదాం అంటే పక్కనే ఆడపడుచు
పక్కనే బావగారు. చెప్పాలి ఆడవాళ్ళందరికీ తెలిసిందే కదా! ఎక్కడ గడపనిస్తారు వాళ్ళు. అంతా అమ్మవారికి బాధొచ్చి ఆలయంలో బాధపడితే జగన్నాథుడు "అయ్యో! నువ్వు బాధపడుతున్నావా? నేనే వస్తాను నీ దగ్గరికి రాత్రి ఆలయానికి" అని చెప్పి వాయవ్యంలో ఉన్న లక్ష్మీదేవి ఆలయానికి ప్రతి స్వామి సూక్ష్మ రూపంలో వెళ్తాట ఇప్పటికి కూడా. వెళ్ళి కాసేపు అమ్మవారితో గడిపొస్తాడట. ఇది ఎందుకు అంటే మనందరికీ పాఠం. చూడండి చాలా మంది మగవాళ్ళకి ఒక దురలవాటు ఉంటుంది. ఏమిటంటే పెళ్ళయి ఎంతకాలం అయినా సరే ఫ్రెండ్స్‌ని ఇంటికి తీసుకొస్తారు తప్ప భార్యతో గడపరు. అది చాలా పొరపాటు గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్ మీరు బ్యాచిలర్ కింద ఉన్నప్పుడు అన్నీ సరే. వివాహం అయ్యాక ఫస్ట్ ప్రిఫరెన్స్ భార్య. లక్ష్మీదేవి ఇంటికి అంతే. అందుకే చూడండి మీరు విష్ణుమూర్తి కథల్లో చూస్తే అన్ని చోట్ల ఆయన చదరంగం ఆడుకుంటున్నట్టు ఉంటుంది. ద్రౌపదీదేవికి బట్టలు ఇవ్వాలి అంటే అక్కడ చదరంగం ఆడుకుంటూ లక్ష్మీదేవితో కూర్చుంటాడు. గజేంద్రుడిని రక్షించాలంటే అక్కడ చదరంగం ఆడుకుంటూ కూర్చుంటాడు. అంతే కదా! ఆదిని శ్రీసతి కొప్పుపై తనువుపై నంశోత్తరీయంబుపై అంటారు. ఏమిటండి నీకు ఇంకేం పని లేదా ఆడుతూ కూర్చొని ఎప్పుడు ఆడుకోవడం తప్ప అంటే కాదు. అక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఒరేయ్ భార్యతో గడుపు నువ్వు సమయం స్నేహితులతో కాదు. నేను గడిపి చూపిస్తున్నాను చూడు నా భార్యతోను అని భగవంతుడు చెప్తున్నాడు. భార్యకి ఎప్పుడైనా కోపం వచ్చిందనుకోండి చిచిచి మీరు ఈ మధ్య అస్తమానం ఏదో ఆఫీస్ అంటున్నారు, యూట్యూబ్ అంటున్నారు, ప్రవచనాలు అంటున్నారు, నాతో గడపట్లేదు. వెంటనే నోరు మూసుకుని మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ల్యాప్టాప్ స్విచ్ ఆఫ్ చేసి ఆఫీస్కి ఒక లీవ్ పాడేసి ఆ రోజు భార్యతో గడిపి తీరాల్సిందే. అది భార్యకున్న విలువ. నిజంగా భార్యకు ఆయన చప్పట్లు కొడితే నాకు సంతోషం వేస్తుంది. ఎందుకంటే అలాంటి మగవాళ్ళే ఉండాలి. ఉంటే వీళ్ళందరూ సంతోషంగా ఉంటారు. వీళ్ళు సంతోషంగా ఉంటే ఆ ఇల్లు చక్కగా ఉంటుంది. అంతేకాని ఫ్రెండ్స్‌ని వేసుకొచ్చి నేను నా ఫ్రెండ్స్ కలిసి క్రికెట్ మ్యాచ్ చూస్తాం, మిరపకాయ బజ్జీలు వేసుకుని వచ్చి అక్కడ కూర్చోబెట్టు అంటే తెంపరితనం. ఇప్పుడు భార్య అలాంటిది కాదు. అది జగన్నాథుడు చూపిస్తున్నాడు చూడండి. ఆవిడకి కోపం వచ్చింటాడు. కాగానే ఆలయానికి వెళ్ళేట ఆయన. వెళ్ళి ఇక్కడి నుంచి నేను రోజు కొన్ని ఘడియల పాటు నీ ఆలయంలో తప్పకుండా గడుపుతాను దేవి అని చెప్పి వచ్చి గడిపాడు. గడిపితే ఏమైంది వీళ్ళిద్దరూ ఏకాంతంలో ఉన్నారు చక్కగాను. లోపల సముద్ర ఘోష గట్టిగా ఘోష వినిపించేసరికి స్వామి ఏకాంతం భంగం అయింది. కలవక కలిశారు. దాంతో స్వామి ఏమిటి మీ నాన్న సముద్రుడికి ఆ మాత్రం తెలియదా? కూతురును అల్లుడు ఏకాంతంలో ఉంటే సముద్రపు హోరేంటి అన్నాడు. అనగానే అమ్మవారికి కోపం వచ్చింది. ఇదంతా నీలాచల మహత్యంలో రికార్డ్ అయింది, రాసింది. అమ్మవారికి ఆగ్రహం వచ్చింది. ఎందుకు? వాళ్ళ నాన్నని తిట్టాడు. పుట్టింటిని ఎప్పుడూ ఏమనుకోడు తెలుసు కదా, అది బేసిక్ ఫార్మ్. అక్కడ ఏమున్నా సరే ఒకసారి పొగిడేసి మెత్తగా చెప్పాలి తప్ప పుట్టింటిని ఏమన్నా అన్నారంటే తాడ తీసేస్తారు. అది మా అందరికీ ఎక్స్పీరియన్స్. అమ్మవారికి కోపం వచ్చి ఆవిడ మాట్లాడటం మానేశాడు. నేను ఏం చేస్తాడంటే ఆంజనేయ స్వామి నుంచి హనుమాన్ నువ్వు ఇక్కడ ఉండి సముద్రపు హోరు ఆలయంలోకి వినిపించకుండా కాపలా కాయి అని చెప్పాడు. చెవు పెట్టి చూసుకోండి. దాంతో హనుమంతుడు ఏం చేస్తాడంటే ఒక చెవు గోడ కాంచి ఒక చెవి బయటికి పెట్టి చూస్తూ ఉంటాడు సముద్రపు హోరు వినిపిస్తుందా లేదా. అంటే ఏమిటండి ఇవన్నీ పెట్ట కథలు కదా అంటారు. చాలా జాగ్రత్తగా వినండి. దీనికి సైంటిఫిక్ ప్రూఫ్ ఉంది. ఇదేం పెట్ట కథ కాదు. ఏమిటి అంటే ఇప్పుడు సముద్రపు హోరు మీకు ఆలయం దగ్గర ఎక్కడైనా వినిపిస్తుందా? వినిపించట్లేదు. ఎందుకంటే సముద్రం ఎక్కడికో పారిపోయింది మన గోల భరించలేక. కానీ రాత్రి 12 ఆ ప్రాంతానికి మీరు వ్యాఘ్రద్వారం దగ్గరికి వెళ్తే మీకు సముద్రపు హోరు వినిపిస్తుంది. నేను వెళ్ళి టెస్ట్ చేశా. అందుకే చెప్తున్నాను. వ్యాఘ్రద్వారం దగ్గరికి వెళ్ళి రాత్రి 12:30 ప్రాంతానికి ట్రాఫిక్ అంతా సద్దుమణిగాక వెళ్ళి నిల్చోండి. సముద్రపు హోరు ఇప్పటికీ వినిపిస్తుంది. ఇంకొక పార్ట్ టెస్ట్ చేయాల్సింది ఏమిటంటే ఇక్కడ సముద్రపు హోరు బదులు ఇప్పుడు ఏముంది అంటే ట్రాఫిక్ ఉంది. మీరు బయట రోడ్డు మీద నిల్చుంటే విపరీతమైన ట్రాఫిక్ కదా. మీరు ఆ వ్యాఘ్రద్వారం నుంచి లోపలికి వెళ్ళండి. వెళ్ళి జస్ట్ ఆ ద్వారం దాటేసరికి మీకు ట్రాఫిక్ చప్పుడు తగ్గిపోతుంది. కానాపాత ఆంజనేయ స్వామిని దాటి లోపల ప్రాకారానికి వెళ్ళండి. ట్రాఫిక్ చప్పుడు ఇంత కూడా వినిపించదు మీకు అసలు. ఎంత ఆశ్చర్యం. దట్ ఈస్ ద సైంటిఫిక్ ప్రూఫ్ ఫర్ ద పవర్ ఆఫ్ కానాపాత ఆంజనేయ. ఆయన మనం ఏవో పురాణ కథలు ఇవన్నీ అనుకుంటాం. ఆ ద్వారం దాటి లోపలికి వెళ్ళండి. ట్రాఫిక్ చప్పుడు ఇంత వినిపించదు. ట్రాఫిక్ చప్పుడు మంది సముద్రపు హోరు కన్నా పెద్దది. అది అందరికీ తెలుసు కదా. ఆ చప్పుడు వినిపించదు లోపల. అది కానాపాత హనుమాన్ శక్తి అంటే. అంటే మీరు సైంటిఫిక్ గా చూస్తే శిల్పుల గొప్పతనం ఈ సౌండ్ అబ్జార్బింగ్ మెటీరియల్ ఒకటి ఉంటుంది. కొన్ని ప్లేట్స్ దొరుకుతాయి. వాటిని తీసుకొచ్చి గోడకు పెట్టుకుంటే కనుక నాయిస్ అబ్జార్బ్ చేసేసి డిస్టర్బెన్స్ రాకుండా చేస్తుంది. నాయిస్ రిడక్షన్ అంటాం. అలాంటిది ఆ కాలం ఇంజనీర్లు ఇది ఎప్పుడో కట్టిన ఆలయం ఆ గోడల్లో పెట్టారు ఆ శక్తి ఆ రాతికి. దాంతో ఆ శిల్పులందరికీ నమస్కారం చేయాలి. అసలు వాళ్ళ జీవితాల్ని అంకితం చేస్తారు ఆలయాల కోసం. అందువల్ల సౌండ్ ఆగిపోతుంది. కానీ పౌరాణికంగా చూస్తే కానాపాత్ హనుమాన్ శక్తి. ఆయన్ని దాటగానే ఇంకా మీకు ఆ చప్పుడు వినిపించదు. అంతే. మీరు కావాలంటే వెళ్ళి టెస్ట్ చేసుకోండి రోజు. అంత విచిత్రాలు ఉన్నాయి పూరి ఆలయంలో ఇప్పటికీ. అది 41 మీ మ్యాప్ లో. 42 చర్చ్ బెల్ అని ఒకటి ఉంది. చర్చ్ బెల్ ఏమిటండి జగన్నాథుడి ఆలయం గురించి చెప్తూ. ఇది ఎక్కడుందంటే కానాపాత్ హనుమాన్ ఆలయం పక్కనే. అంటే కానాపాత్ అవగానే మీరు మళ్ళీ పెద్ద ఆలయంలోకి వచ్చేస్తూ ఉంటారు కదా. రాకుండా ఎడం చేతి పక్కకి తిరగండి. కానాపాత్ దాటగానే ఎడం చేతి పక్క ఎవరు వెళ్ళరు అక్కడ. అదేదో కొన్ని వదిలేస్తారు. అక్కడికి వెళ్ళండి. ఎడం చేతి పక్కకి వెళ్తే
అక్కడ ఒక శివుడు ఉన్నాడు. ఒక భవనం ఉంది. అది మ్యూజియం. దాన్ని నీలాద్రి విహార అని పిలుస్తారు మ్యూజియం. ఆ మ్యూజియం బయట ఒక పెద్ద గంట ఉంది. పెద్ద గంట. దాని మీద శిలువ చెక్కుంది. చర్చ్ బెల్ అనేది అది. అదేమిటండి శిలువ చెక్కున్న గంట ఏమిటి? అది విశ్వనాథుడి ఆలయంలో ఏమిటి? చాలా ఘోరం కదా ఇది అంటే, ఘోరం ఏమీ లేదు. అది చేసిన అపూర్వమైన లీల. చెప్తా చూడండి. కెప్టెన్ ఆల్బర్ట్ బిటో అని ఒక ఆయన ఉండేవాడు. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అంటే 1746లో జరిగింది. ఆయన ఏం చేశాడు? ఫ్రెంచ్ వాడనమాట. ఇక్కడ ఎక్కడి నుంచో సుగంధ ద్రవ్యాలన్నిటిని వేసుకొని ఈ పాండిచ్చేరి వైపుకి వెళ్తున్నాడు. అందులో పాండిచ్చేరికి చర్చికి సమర్పించడం కోసం అని చెప్పి ఆ బెల్ తీసుకువెళ్తున్నాడు. అక్కడ వాళ్ళ చర్చిలో పైన గంటలు ఉంటాయి కదా! అలాంటి బెల్ అనమాట. తీసుకువెళ్తుంటే ఏమైంది? సరిగ్గా ఈ ప్రాంతానికి వచ్చేసరికి విపరీతమైన తుఫానొచ్చి మునిగిపోయే స్థితి వచ్చేసింది. దానికి తోడు ఒక పెద్ద తిమింగలం వచ్చి దాన్ని గుద్దుకోపోయింది పడవని. దాంతో అందరూ ఇంక చచ్చిపోతాం అని డిసైడ్ అయిపోయి పరుగులు పెట్టడం మొదలెట్టారు. ఆయన చెప్పాడు, "మీరందరూ పరిగెత్తండి. ఈ తీరం కొంచెం దగ్గరగానే ఉందేమో తెలియదు. ఈతొచ్చిన వాళ్ళు దూకేయండి. రాని వాళ్ళు లైఫ్ బోట్స్, లైఫ్ జాకెట్స్ ఏవో ఒకటి వేసుకొని నీళ్ళలోకి దూకేయండి. కనీసం బతికితే బతుకుతారు. ఈ ఓడ మాత్రం ఇప్పుడు పగిలిపోతుంది." అంత పరిగెత్తండి అని చెప్తుంటే ఒక ఆవిడ మాత్రం అక్కడ కూర్చుని ఏదో చేసుకుంటూ "ఏం నీకేమైనా చెవుడా? పరిగెత్తమని చెప్తున్నాను కదా" అంటే, "నాకేం అక్కర్లేదు, పర్వాలేదు" అన్నట్టు. ఉత్కళ దేశానికి చెందినవాడు. ఉత్కళ అంటే ఇప్పుడు ఒడిస్సా. దాంతో ఎందుకు పరిగెత్తట్లేదు నువ్వంటే, "నాకు మా జగన్నాథ ప్రభు ఉన్నాడు" అంది. "ఏమి జగన్నాథ ప్రభు? ఇప్పటిదాకా మేము అందరం కలిసి ప్రార్థించాము. ఏమీ అవ్వట్లేదు. పడవ మునిగిపోయేలా ఉంది పదంటే, మా జగన్నాథుడు చూసుకుంటాడు. నాకేం పర్వాలేదు. నాకు నమ్మకం ఉంది" అని చెప్పి "జై జగన్నాథ, జై జగన్నాథ" అని అరుస్తోంది. దాంతో వాళ్ళందరూ కూడా ఎవడో ఆవిడ చెప్తోంది కదా! అంత నమ్మకంతో ఆవిడ వెళ్ళటం లేదు. అది అర్థమవుతుంది కదా! లేకపోతే ఆవిడ పారిపోయి ఉండేది. సరే మనందరం కూడా కూర్చుందాం అని క్రిస్టియన్స్ అందరూ కూర్చొని "జై జగన్నాథ, జై జగన్నాథ" అని అరవడం మొదలుపెడితే కళ్ళు మూసుకొని విచిత్రం ఏమిటో 10 నిమిషాలు తన్మయత్వంతో ప్రార్థించి చూసేసరికి ఆ ఓడ తీసుకొచ్చి ఒడ్డు మీద పెట్టింది. ఎవరు పెడతారు? గోవర్ధనగిరిని చిటికెన వేలు మీద ఎత్తిన ఆయనకి ఆ ఓడ లెక్క స్వామికి. తీసుకొచ్చి ఒడ్డు మీద పెట్టాడట. అప్పుడు అతను పొంగిపోయి, "అయ్యో! నా సామాన్లన్నీ రక్షింపబడ్డాయి. దానికన్నా ముఖ్యంగా ఇంతమంది ప్రాణాలు రక్షింపబడ్డాయి. ఏమిచ్చుకోగలను నేను జగన్నాథ ప్రభువుకి" అని చెప్పి గంట సమర్పించి, "దీన్ని ఆలయంలో రోజు గంటలు కొడతారు కదా! అక్కడ వాడండి" అని చెప్పి ఇచ్చారు. కానీ వాళ్ళు ఆలయంలోకి తేలేదు. దాంతో తీసుకొచ్చి బయట పెట్టి, అక్కడ ఒక అరుగు మీద పెట్టి దాని కింద ఇన్‌స్క్రిప్షన్ రాశారు. ఇది క్లుప్తంగా రాశారు. బట్ మదాల పంచీలో ఇది వివరంగా ఉందన్నమాట చదివితే. నేను అందులో చదివి ఎంత అద్భుతమైన లీల జగన్నాథ స్వామి. చూడండి ఎలా చూపించి ఆ ప్రూఫ్‌లేవి అంటే ఇదిగో ఇలాంటివి ప్రూఫ్స్. అది 42ది. ఈరోజు ఆలయానికి వెళ్ళినప్పుడు రేపు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళండి. ఆ బెల్ బయటే ఉంటుంది. అంటే మ్యూజియం లోపల ఉండదు. మ్యూజియం బయట పెట్టేసారు దాన్ని తీసుకొచ్చి. మ్యూజియంని కోవిడ్ సమయంలో మూసేశారు. అప్పుడు బయటికి తీసుకొచ్చి పెట్టారు. అందుకని ఎవ్వరైనా 24 గంటల ఆలయంలోకి వెళ్తే ఎప్పుడైనా చూడొచ్చు ఆ బెల్. నిన్న మేము మళ్ళీ చూసొచ్చాం. వీళ్ళిద్దరికీ చూపించారు కూడా. అది. ఇంకా 43వది నిశా నరసింహుడు. ఈయన్ని మీరందరూ దర్శనం చేసుకున్నారు. ఆలయానికి వెనకాల వైపు రెండో అంతస్తుకి వెళితే పెద్ద నరసింహస్వామి ఉంటాడు. 10 అడుగుల ఎత్తు. ఆయన్ని నిశా నరసింహుడు అని పిలుస్తారనమాట. ఆయన దగ్గర ఒక రహస్యం ఉంది. జాగ్రత్తగా వినండి. ఏమిటంటే జగన్నాథ ప్రభు ఆలయంలో నిధి ఉంది. ఇంకా బయటపడలేదు. ఆ నిధి ఎక్కడుంది అంటే మీరు గర్భాలయంలోకి వెళ్తే అక్కడ కుడి చేతి వైపు మీకు ఒకటి కనిపిస్తుంది. అది ఎక్కడో గర్భాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తాను. అక్కడి నుంచి కిందకి మొత్తం 9 గదులున్నాయి. 3 గదులు వీళ్ళ అధీనంలో ఉన్నాయి. వీళ్ళు తెరుస్తూ ఉంటారు. ఆ మిగతా గదులని ఎవరు తెరవలేరు. అక్కడ సర్పబంధం అలాంటి చాలా విచిత్రమైనవి ఉన్నాయి. అదేంటో మీకు చెప్తా. అది ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే ఈ నరసింహస్వామికి కింద అవుతుంది. దాన్ని ఈయన కాపాడుతున్నాడు. ఆ నిధిని ఇద్దరు కాపాడుతున్నారు. అందుకే ఇప్పటిదాకా తెరవలేకపోయారు. ఒక పరమేశ్వరుడు, ఒక నరసింహస్వామి. అందులో ఈ నిశా నరసింహుడు ఒక ఆయన. ఆ పరమేశ్వరుడు ఎలా కాపాడుతున్నాడు అనేది తర్వాత చెప్తాను మీకు. కొంతమంది అధికారులు ఒకసారి అక్కడ ఏదో ఉంది అని చెప్పి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే నరసింహస్వామి మెడపట్టి బయటికి గెంటేసాడు. వెనకాల ఎవరు లేరు. ఐఏఎస్ చదివిన వాళ్ళు. వాళ్ళు చూసి ఇదేమిటి ఎవరు ఇలా తోసేసినట్టు బయట పడిపోయాం మేము అని చెప్పి బయటకు వచ్చేసారు. అలా కాపాడుతూ ఉంటాడు. ఎన్నో నరసింహస్వామినా? 8. ఇంకా మనం మన టార్గెట్‌కి దగ్గరికి వచ్చేసాము. సరే. ఇంకా తర్వాత మీరు భువనేశ్వరి దేవి ఆలయంలోకి వెళ్లారా? చాలా మంది వెళ్ళుంటారు. మళ్ళీ ఆలయం లోపలికి రాగానే మీద మ్యాప్‌లో 44, 45, 46 ఆ 3 కూడా భువనేశ్వరి దేవి ఆలయంలోనే ఉన్నాయి. సరిగ్గా నిశా నరసింహుడికి ఎదురుగుండా ఉంటుంది భువనేశ్వరి దేవి ఆలయం. మనం ఇందాక చెప్పుకున్న ఫస్ట్ రోజు చెప్పుకున్న షడ్భుజ ఏదైతే ఉందో అందులో ఒక ఆవిడ ఒక శక్తి అంటే లక్ష్మీదేవికి దగ్గరగా ఉంటుంది. ఈ ఆలయంలోకి వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళాలి. అక్కడ బోర్డు పంచమాత ఆలయము అని రాసుంటుంది. భువనేశ్వరి దేవి ఆలయం. ఈ ఆలయంలో చాలా శక్తులు ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటంటే భువనేశ్వరి దేవి అమ్మవారు చాలా శక్తివంతమైన తల్లి. మన రాజరాజేశ్వరి స్వరూపంలో ఉంటారు అమ్మవారు. ఇక్కడ ఒక సాధకుడు ఒక ఆయన ఉండేవాడు.
ఆయన అమ్మవారికి తీవ్రమైన తపస్సు చేశాడు మంత్రసాధన. చేస్తే అమ్మవారు ప్రత్యక్షం అవ్వలే. ఇంకా తీవ్రంగా చేశాడు ప్రత్యక్షం అవ్వలే. అవ్వకపోతే సామాన్యంగా మనం ఎప్పుడు మనలో ఏదో లోపం ఉందా అని సరిదిద్దుకోవాలి. అలా కాకుండా కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే అగ్రెషన్ వచ్చేసేసి ఆ దేవత ప్రత్యక్షం అవ్వట్లేదు కదా అని ఒక రకమైన ద్వేషం వస్తుంది. అలాంటి ద్వేషం పెంచుకున్నాడు దేవత మీద. పెంచుకుని సర్లే ప్రత్యక్షం నీ సంగతి చూస్తాను అని చెప్పి ఇంకా తీవ్రంగా చేశాడు. తిండి నీళ్లు మానేసి. అప్పుడు ప్రత్యక్షం అయింది. అలాగే ప్రత్యక్షం అవుతారు దేవతలు. మంత్రానికి కట్టుబడి ఉంటారు. ఏం వరం కావాలి నాయన కోరుకో అంటే, ఇదిగో నేను ఇక్కడ ప్రదేశంలో కూర్చుని నేను ఒక బండ మీద తపస్సు చేసి పూరి ఆలయంలో జరిగిన సంఘటన. అప్పటికి ఇంకా భువనేశ్వరి ఆలయం రాలే. బండ మీద కూర్చొని తపస్సు చేశాను కదా! ఈ బండ నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నా కూడా మోసుకొని తీసుకురా అదే నా వరం. ఎంతటి అహంకారం అసలు. ఎంతటి అహంకారం అంటే ఇన్నాళ్ళు నాకు ప్రత్యక్షం వల్లే సాధించాలనే తపశ్శక్తి మొత్తాన్ని దానికోసం ధారపోస్తుంది దుర్మార్గుడు. దాంతో అమ్మవారు కట్టుబడిపోయారు. మంత్రానికి కట్టుబడుతున్న తల్లి అంతే. అంటే పిల్లవాడు చూడండి మన ఏడిపించుకు తినేసి నాకది కొనకపోతే ఊరుకోను దొల్లితే షాప్‌లో సరేరా వెధవా అని చెప్పి కొంటాం అంతేనా? అలాగే అమ్మవారు కూడాను. దాంతో పాపం ఆ తల్లి ఆ బండ మోసుకొని రావడం మొదలుపెట్టింది. అంతే ఇంక మన వాడు ఏమిటంటే ఎక్కడికో అడవికి వెళ్ళడం. ఇక్కడ వేయి ఆ బండ అని చెప్పి అక్కడ నించో అని ఆ బండ మీద కూర్చొని తినేసి అయిపోయిన తర్వాత ఈ బండ మళ్ళీ తీసుకురాకుండా అని చెప్పి అమ్మవారిని సాధించాడట దుర్మార్గుడు. సాధిస్తే చివరికి ఆ తల్లి ఏం చేసిందంటే కట్టుబడిపోయింది అలాగా. అతన్ని శిక్షించదు. ఎందుకంటే కోరుకున్నాడు కదా వరం. అప్పుడు ఏం చేసిందట అతను ఎక్కడో ఇల్లు అద్దెకి తీసుకోవడానికి పూరీకి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. వెనకాల పాపం అమ్మవారు బండ మోసుకొస్తుంది. అతనికి కనిపిస్తుంది. మిగతా వాళ్ళకి కనిపించదు. ఆ ఎవరింటికైతే అద్దెకి వెళ్ళాడో అతను అమ్మవారి ఉపాసకుడు. శ్రీ విద్యోపాసకుడు. దాంతో వెంటనే ఆ రోజు ఉదయం ధ్యానంలో ఉండగా అమ్మవారు కనిపించి, "నాయనా ఇదిగో వీడు నా చేత ఇలా చేయిస్తున్నాడు. నీ దగ్గర అద్దెకొస్తాడు. వాడికి ఇల్లు ఇచ్చేయి. నీకు ధనం ఏం కావాలి అని అడిగితే ఏదడిగినా ఇస్తావా అని అడుగు. అడిగితే సరే ఇస్తా అంటాడు కదా! అప్పుడు ఆ బండని ఇమ్మన్నాడు." అంతటి అమ్మవారికి పాపం అంటే భక్త సులభురాలు అంతే అలా కట్టుబడిపోయింది అమ్మవారు. లేకపోతే ఆవిడకి ఒక్కసారి కన్నెర చేస్తే బూడిదైపోయేవాడు. అమ్మవారు కట్టుబడిపోయి అలా అడుగు నాయనా అంటే ఆ సాధకుడి దగ్గరికి వచ్చాడు ఇంటి అద్దె కోసం. అడిగే ఓకే. ఇల్లు ఇచ్చేసాడు. "నీకు ఎంత బాడుగ కావాలంటే నేను ఏది అడిగినా ఇస్తావా" అన్నట్టు. ఇస్తానంటే ప్రమాణం. ప్రమాణపూర్వకంగా ఇస్తాను. సరే ఆ బండ నాకు ఇచ్చేయి అన్నాడు. దాంతో ఇతనికి అర్థమైపోయింది వెంటనే నువ్వు శ్రీ విద్యోపాసకుడివా అని అడిగాడు. ఏదో ఒకటి ఆ బండ తీసుకొచ్చి నా పూజా మందిరంలో పెట్టని చెప్పి పెట్టిచ్చి, తర్వాత ఆ బండ మీద అమ్మవారిని చెక్కించారు. ఆ చెక్కినదే ఈ ఆలయంలో ఉన్న మూల విరాట్. ఆ బండతో చేసిన మూర్తి. అంటే అమ్మవారి చేత్తో స్పర్శతో పునీతం అయిపోయిన మూర్తి. ఎన్ని కథలున్నాయో చూడండి పూరిలో. చాలా విచిత్రమైనవి. మీరు ఆలయంలో గర్భాలయంలో అమ్మవారిని చూసి బయటికి అంతరాలయం దాటి ఇక్కడికొస్తే అంటే లోపలికి ఎంటర్ అవ్వగానే కుడి చేతి వైపు ఒక చిన్న గూడు కనిపిస్తుంది. ఎడమ చేతి వైపు 2 గూళ్ళు కనిపిస్తాయి. కుడి చేతి వైపు ఉన్న గూట్లో ముగ్గురు దేవతలు ఉన్నారనమాట. షష్ఠీదేవి, సావిత్రిదేవి, గాయత్రీదేవి. ముగ్గురు దేవతలు ఒకే గూట్లో ఉంటారు. కుడి చేతి వైపు. చిన్న చిన్న మూర్తులు తప్పకుండా చూడండి అసలు. కుడి చేతి వైపు గూట్లో. షష్ఠీదేవి పిల్లలకి పిలిస్తే పలికే దేవత ఈ ఆలయంలో. పిల్లలు పుట్టని వాళ్ళకి పలుకుతుందావిడ. షష్ఠి మీకు తెలుసు కదా! స్కందుని స్వరూపం ఆవిడ. ఆవిడ దగ్గర ముగ్గురు పిల్లలు ఉంటారు. మీరు చూస్తే ఒకతను ఒక పిల్లాడు ఒళ్ళో ఉంటాడు. ఇద్దరేమో నిలబడి ఉంటారు పక్కన. చిన్న చిన్న విగ్రహాలన్నమాట. వాళ్ళని వీళ్ళ భాషలో హస్నే వాలే, ఖేల్నే వాలే, రోనే వాలే అని పిలుస్తారు. అంటే ఏడ్చేవాడు, నవ్వేవాడు, ఆడుకునేవాడు అని. ఆ ఏడ్చేవాడు అమ్మవారి ఒళ్ళో ఉండి పాలిస్తూ ఉంటారు అమ్మవారు ఆ బిడ్డకి. షష్ఠీదేవి చాలా ముఖ్యమైన దేవత. మీ పిల్లలకి సంబంధించిన ఏవైనా కోరికలుంటే అమ్మవారి దగ్గర తీర్చుకోండి. అలాగే పిల్లలు ఈ ఒక వయస్సు వచ్చాక మాట వినరు చూడండి. కొంచెం యవ్వనంలోకి వచ్చాక అగ్రెసివ్‌గా తయారవుతారు. అలాంటివన్నీ షష్ఠీదేవి కంట్రోల్ చేయగలదు. తల్లికి వెళ్ళి మీ పిల్లల పనుకుని అక్కడ చెప్పుకొని మీ పిల్లల పేరు, గోత్రం అన్నీ ఆ తల్లికి నమస్కారం చేసుకోండి. ఆ ముగ్గురు దేవతలున్నారు. గాయత్రీదేవిను, సావిత్రీదేవి. అలాగనే ఎడం పక్క చూస్తే మీరు ఒక గూట్లో సరస్వతీదేవి ఉంది. శ్వేత సరస్వతి. తెల్లగా అలంకరణ చేస్తారు. కాకపోతే ఆవిడ శ్యామలాదేవి న్యాయంగా అయితే. వీళ్ళు అలంకరణ చేయడం మాత్రం సర్వశుక్లా సరస్వతి అని మనం సౌందర్యలహరిలో శరజ్యోత్స్నా శుద్ధాం శశీత జటాజూటముకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తకకరాం అని చదువుతాం కదా! అందులో సర్వశుక్లా సరస్వతి స్వరూపం తంత్రశాస్త్రంలో ఉన్నది చెప్పారు. ఆ సరస్వతీదేవి కింద అలంకరణ చేసి అలా పూజిస్తారు. కాకపోతే ఆ తల్లి తాంత్రికమైన దేవత. దశమహావిద్యల్లో శ్యామలాదేవి తల్లి. తల్లిని తప్పకుండా నమస్కరించుకోవాలి. చిన్న గూట్లో ఉంది కానీ మహిమాన్వితమైన దేవత. తల్లి పక్కనే ఒకంత నరసింహస్వామి ఉంటాడు. యోగ నరసింహస్వామి. ఎంతమంది అయ్యారు? హమ్మయ్య! 9 మంది అయిపోయారు. యోగ నరసింహస్వామికి ఒక విశేషం ఉంది. ఆయన దగ్గర పెన్ను తాకిస్తే ఆ పెన్నుతో చేసిన పనికి తప్పకుండా విజయం వస్తుంది అనే శక్తి ఉంది ఆయనకి. దాంతో వీళ్ళు ఏం చేస్తారు, ఈ బదల పంజి అని నేను చెప్పాను కదా! అఫీషియల్ రికార్డ్ ఆఫ్ టెంపుల్. 1000 ఇయర్స్ రికార్డ్ ఆఫ్ టెంపుల్. ఆ రికార్డ్ రాసేటప్పుడు పెన్ను తీసుకొచ్చి ఆ స్వామి పాదాలకి తాకించి అప్పుడు రాస్తారు. ఆ రికార్డ్‌కి ఒక తిథి ఉంది. నెలకొకసారి. రోజు రాస్తారన్నమాట.
రాసేటప్పుడు ఆ పెన్ను తీసుకొచ్చి ఆ స్వామి పాదాలకు తగిలిస్తారు. ఎందుకంటేట ఆ స్వామి దగ్గర పెన్ను పెట్టి తీసుకువెళ్తే విజయము, శాశ్వతత్వం 2 దక్కుతాయట. మీరు మీ పిల్లలకి ఇంతకన్నా కానుకేమి ఇవ్వగలరు? మీ మనవళ్ళకి కానీ, చక్కగా కొన్ని పెన్నులు కొనుక్కోండి పూరీలో. కొనుక్కొని తీసుకెళ్ళి ఆ స్వామి దగ్గర పెట్టించుకొని, గుర్తుగా తీసుకెళ్ళి పిల్లలకిచ్చి దీన్ని కలపకుండా దాచిపెట్టి ఉంచుకోండి. పరీక్షలు అవి వచ్చినప్పుడు రాసుకోండి. సంతోషిస్తారు. అంతేనా? ఇది మీ దాంట్లో ఉన్న 44, 45, 46 ఇంకా 47 నీలమాధవ. మీ దాంట్లో 47 చూడండి. ఇది భువనేశ్వరి దేవి ఆలయానికి పక్కనే లోపలికి ఉంటుంది. ఎవరో చూడరు. ఇదేమిటండి? నిన్న మీకు విశ్వావసు కథ విన్నప్పుడు, ఆ కథలో నీలమాధవుడు అదృశ్యం అయిపోతాడు కదా! మొత్తం 6 పురాణాల్లో ఉంది నీలాచల చరిత్ర. అందులో ఒక పురాణంలో దీనికి సంబంధించిన కథ ఉంది. ఇవన్నీ అల్లుకుంటే మనకు అప్పుడు ఆ కథ వస్తుంది. అంటే విశ్వావసు కథలో ఆయన నీలమాధవుడిని పూజించేవాడు. ఆ నీలమాధవుడు అంతర్ధానం అయిపోయాడు అని చెప్పాను కదా మీకు. ఆ తరువాత ఏమైందంటే, స్వామి ఆ నీలమాధవ స్వరూపంలో మళ్ళీ ఒక్కసారి కనిపించు అంటే స్వామి వెలిసేది. ఆ వెలిసిన మూర్తి ఆ గుడిలో ఉంది. చిన్న నీలమాధవ టెంపుల్ ఉంటుంది. అందులో ఉంది. కానీ దురదృష్టం ఏమిటంటే, అసలు నీలమాధవుడికి ఒక పుష్పం ఉండి దానిపైన లక్ష్మీదేవి ఉంటారు. లక్ష్మీదేవి ఇక్కడ మరి ఎవరు చేశారో తెలీదు, విరిగిపోయింది. కానీ పూరిలో ఇంకా చోట మాత్రం నీలమాధవుడు లక్ష్మీదేవితో సహా ఉన్నదుంది. అది తర్వాత ఎవరో పెట్టిన శిల్పం, అని తెలిసింది కాదు. బట్ మీకు అది ఎక్కడుందో చెప్తాను. పుష్కరునికి పక్కన ఉందది. అది మీరు చూద్దురు గాని. అసలు ఒరిజినల్ నీలమాధవుడు ఎలా ఉండేవాడు అని ఎవరికైనా చూడాలని ఆతృత ఉంటే కనుక ఈ మూర్తిని, ఆ మూర్తిని చూడొచ్చు. ఈ మూర్తికి అలంకరణ చేసేసి ఉంటుంది. నేను తర్వాత చెప్పబోయే మూర్తికి అయితే మీరు శిల్పం కాబట్టి హాయిగా చూడొచ్చు. నీలమాధవుడు ఆలయం ఒకటి తప్పకుండా చూడండి. దాని పక్కనే మీ మ్యాప్‌లో 48 అని ఉన్నది. భేదకాళి అనే అమ్మవారు. చూసారా నిన్న లేదా? భేదకాళి చూడలేదా? తప్పకుండా చూడాల్సిన తల్లి ఆవిడ. ఉగ్రదేవత గుహ్యకాళి అని పిలుస్తారు. అక్కడ ఒక ఇంగ్లీష్ బోర్డు ఉంది, భేదకాళి అని. అందుకని మీరు పోల్చుకోవచ్చు. నీలమాధవుడికి పక్కన సందులో ఉంటారు అమ్మవారు. అందుకే ఎవరో చూడరు. దగ్గరికి వెళ్తే కనిపిస్తుంది. గుహ్యకాళి ఒక ఆవిడ తప్పకుండా చూడండి. ఈవిడి ఈ ఆలయానికి సెక్యూరిటీ. అంతా ఏం చేస్తుంది, అమ్మవారు పగలంతా పడుకుంటుంది. మనకి వారణాసిలో వారాహిదేవి తెలుసా మీకు? అచ్చం ఆ వారాహిదేవి ఎలాగో ఈ గుహ్యకాళి లాగా పగలంతా పడుకుంటుంది అమ్మవారు. రాత్రి లేస్తుంది. స్వామికి పవళింపు సేవ చేశాక ఏం చేస్తారు, మొత్తం మూసేస్తూ ఈ అమ్మవారి ఆలయం బార్లా తెరిచించి అప్పుడు పెద్ద ఆలయానికి సీల్ వేస్తారు. చేస్తే ఆవిడ చీర కట్టుకుని ఆలయంలో తిరుగుతూ ఉంటుంది రాత్రి. అలాంటి ఆవిడ తిరుగుతుంది కాబట్టి మదనమోహన్ విగ్రహాలు ఎత్తుకుపోతే బరువు పెరిగేది. అందుకు తల్లి ఉడుకుంటుంది ఊరికే. ఆ తల్లి ఆలయంలో తిరుగుతుంది రాత్రి అంతా అయ్యాక. మూర్తికి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. మీరు చూడగానే మామూలు రాతి మూర్తి అనుకుంటారు, కాదు. ఆ తల్లిని కూడా సాంబ్రాణితోనూ నూనెతోనూ కలిపి తయారు చేస్తారు. అది మీరు గమనిస్తే కనుక తెలుస్తుంది. సాంబ్రాణితో తయారు చేసిన విగ్రహం. అలాంటిది నేను ఒకటి చెప్పాను కదా మీకు. అలాగే ఈ తల్లికి వెనకాల అసలైన ఉగ్రకాళి స్వరూపం ఉంది. ఆ స్వరూపం మనం చూడలేకపోతున్నాం అని సాంబ్రాణితో తయారు చేయించి దీనికి ముందు పెట్టారు. శంకరాచార్యుల వారు కూడా ఇది మూసేయమని చెప్పారు, పెట్టారు. కానీ ఆ అమ్మవారికి ఏం చేస్తారంటే ఒక చిన్న కన్నం ఉంటుంది అమ్మవారికి కుడివైపు. అందులోంచి కొంచెం భోగు, ఓ కొంచెం పుష్పాలు ఏవో ఒకటి అందులో పెట్టి పక్క రోజు పొద్దున్నే నిర్మాల్యం తీసేస్తుంది. మనకి అది కనిపించడం కొంచెం కష్టం. కానీ అమ్మవారిని బయట నుంచి చూడొచ్చు. అర్చక స్వామి వెనకాల చేస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నారు అని అడిగితే అప్పుడు చెప్తాను. భేదకాళి ఒకటి చూడండి తప్పకుండా. దాని తర్వాత ఇంకా శ్రీక్షేత్రంలో అతి ముఖ్యమైన అమ్మవారి ఆలయం. ఏమిటి అతి ముఖ్యమైన ఆలయం? మహాలక్ష్మీదేవి ఆలయం. అందరికీ చాలా ముఖ్యమైనది. మీరు ఎప్పుడు శ్రీక్షేత్రానికి వెళ్ళండి, మహాలక్ష్మీదేవి ఆలయం దగ్గర క్యూలు ఉంటాయి. గురువారం మాత్రం తప్పకుండా వెళ్ళండి. గురువారం అంట ఇక్కడ ఒక నమ్మకం ఉంది. అందులోంచి అమ్మవారి శక్తి బయటకు వచ్చి వచ్చిన ప్రతి వాడిని పలకరిస్తుంది. వచ్చిన ప్రతి స్త్రీని పలకరిస్తుంటా, వచ్చిన ప్రతి పురుషుడిని పలకరిస్తుంటారు నమ్మకం. అందుకే గురువారం నాడు ఆలయం దగ్గర క్యూలు కట్టేస్తాం. అందుకే స్వామికి అంత అలంకరణ చేస్తారు. ఆవిడ బయటకు వస్తుంది కదా. ఇక్కడ గురువారం స్పెషల్, శుక్రవారం కాదు. ఆ గురువారం అంతా జరిగేది అమ్మవారి ఆలయంలో. అక్కడున్న అమ్మవారు కమలాత్మిక స్వరూపం. దశమహావిద్యలు తెలుసు కదా, అందులో ఆఖరి కమలాత్మిక స్వరూపం ఉంది. అదే మనకి శంకరాచార్యుల వారి కనకధారలో దిగ్గస్థిభి కనక కుంభ ముఖావసృష్ట స్వర్వాహిని విమల చారు జలప్లుతాంగీం చాతర్నమామి జగతాం జననీం అశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటారు. ఒకళ్ళిద్దరు తల్లులు చదువుతున్నారు, సంతోషం. మా కనకధార రాకపోతే కనుక అందరూ నేర్చుకోండి తల్లి. కనకధార ప్రతిరోజు ఏ ఇంట్లో చేశారో ఆ ఇంట్లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి అసలు దగ్గరికి రావు. అంత శక్తివంతమైన స్తోత్రం ఎవరైనా చదవచ్చు. నాకు కొంతమంది తల్లులు నాతో పాటు చదువుతూ ఉంటే చాలా సంతోషం. దిగ్గజాలు 2 స్వర్ణ కలశాలతో ఏ తల్లి మీద అయితే అభిషేకం చేస్తూ ఉంటే ఒళ్ళంతా తడిసిపోయిన స్వరూపం ఉందో ఆ స్వరూపం శంకరాచార్యుల వారికి కాలడి కనకధార ఇంటి దగ్గర ఆకాశ మండలంలో కనిపించింది. ఆ తల్లి
ఆ తల్లి స్వరూపం కమలాత్మిక చాలా ముఖ్యం. మీకు ఎక్కడైనా ఫోటో దొరికితే కనుక వెంటనే అమ్మవారు తెల్లటి బట్టలతో దిగ్గజాలు స్నానం చేస్తుంటే తడిసిపోయినట్టుగా ఉంటది. దొరకదు సామాన్యంగా అది. చిన్నప్పుడు ఒక్కటి మా ఇంట్లో ఉండేది పైన. అది మా నాన్నగారు తీసుకొచ్చి పెడితే ఎందుకు పెట్టారా అనుకున్నా. తర్వాత అది ఎలా కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడు అయ్యో! ఆ ఫోటో మళ్ళీ దొరికితే బావుండు అనిపిస్తుంది. ఎంత అందంగా ఉండేవారో అమ్మవారు అందులో. అయితే అమ్మవారు కమలాత్మిక స్వరూపం అనమాట. గురువారం నాడు అభిషేకం చేసి చక్కగా నగలతో వాటిలతోనూ అలంకరిస్తారు. అలాగే మీరు ఈ అమ్మవారి ఆలయంలోకి వెళ్తే అక్కడ గోడ మీద ఒక పెద్ద ఆంజనేయ స్వామి పెయింటింగ్ ఉంటుంది. పెద్ద ఆంజనేయ స్వామి పెయింటింగ్. లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లారా మీరు? లేదా ఇంకా? వెళ్లారు కదా! అక్కడ మీరు బయటకు వస్తుంటే చూసుంటారు. పెద్ద హనుమంతుడి పెయింటింగ్ ఉంటుంది. ఆయన్ని శిరులి హనుమాన్ అని పిలుస్తారు. అంటే ఏమిటంటే పెయింటింగ్ గురించి కూడా చెప్పేస్తున్నారు అంటే దాని వెనకాల ఒక విశేషం ఉంది. గతంలో ఏం చేసేవాట ఈ ఆంజనేయ స్వామిని కాపలా కాయమన్నారు కదా! పిలిచి స్వామి. ఒక కానాపాత్ హనుమాన్ ఏమో అక్కడ చెవు పెట్టి కాపలా కాస్తున్నాడు. ఇంకొక ఆయన ఏం చేశాడట, వీళ్ళ ఏకాంత మందిరం బయట కూర్చుని అక్కడ కాపలా కాస్తున్నట్టు రామ్ 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 అని. వాళ్ళిద్దరు లోపల ఉండగా. అది ఇప్పుడు ఆ పెయింటింగ్ ఎక్కడుందో ఆ ప్రదేశంలో. దాంతో ఏమైంది, పూరి ఆలయంలో భోగ్ ఎక్కువ కదా! ఆయన భోగు తిని గురక పెట్టడం మొదలుపెట్టి పెట్టడం మొదలెట్టేసరికి అమ్మవారు పిలిచి, "నాన్న సముద్రుడి ఇది రక్షించమన్నారు స్వామి చేస్తున్నావు. ఈ గురక అంతకన్నా ఎక్కువైపోయింది. మా ఏకాంతాన్ని భంగం కలుగుతుంది. ఇదేం పని నువ్వు? ఓ 2 అడుగులు వెనక్కెళ్ళు" అన్నట్టు అమ్మవారు. అంటే మరి స్వామి 2 అడుగులంటే ఎంత? గోష్పదీకృత వారాశం మశకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. 2 అడుగులు వెనక్కి వేసేసరికి 36 కిలోమీటర్ల దూరానికి వెళ్ళిపోయాడు ఆయన. అది ఎక్కడుంది అంటే పూరి దగ్గర షిరోలి అని ఒక ఆలయం ఉంది. ఆలయంలో ఇప్పుడు ఉన్నాడు ఆ స్వామి. అక్కడ ఉండేవాడు 10 అడుగుల ఎత్తు మూర్తి. ఇప్పుడు ఆ షిరోలి ఆలయంలో ఉన్నాడు. షిరులి అంటే జారేది అని అర్థం. ఆ హనుమంతుడి మీద చేయి పెడితే ఇలా జారిపోతుంది చెయ్య. అందుకని షిరులి అని పేరు పెట్టారు. అది ఇక్కడ ఉంది షిరులి. మీరు వెళ్ళి ఒకటి చూడాల్సిన దారిలో ఉంది. మీకు చెప్తా ఒక్క నిమిషంలో. ఆలయంలో ఉన్నాడు. మరి స్వామి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి గుర్తుగా అక్కడ గోడ మీద ఒక పెయింటింగ్ వేశారు. ఆ పెయింటింగ్ దగ్గరికి వెళ్తే మీకు ఆ క్షణం గుర్తు రావాలి. అలా పురిలో ప్రతిదానికి వెనకాల ఒక రహస్యం ఉంది. అది అక్కడ లక్ష్మీదేవిని దర్శించుకుని బయటికి రండి. ఇందుకే షిరిలి ఎక్కడుంది అంటే ఒక మాట చెప్పేస్తాను. ఎందుకంటే మళ్ళీ నిర్వాహకులకి మైండ్‌లో ఉంటే మీ అందరికీ ఉపయోగం. ఇక్కడి నుంచి భువనేశ్వర్ వెళ్తున్నారు అనుకోండి మీరు. అలాగో మీరు లింగరాజ్ టెంపుల్‌కి వెళ్లి తీరుతారు కదా అందరూ ఖచ్చితంగా. కోణార్క్‌కి, లింగరాజ్ టెంపుల్‌కి. ఇప్పుడు పూరి నుంచి భువనేశ్వర్‌కి ఒక గీత పెడితే మీరు మధ్యలో ఒక చోటుకి వెళ్ళాక కుడివైపుకి వెళ్తే కోణార్క్ వస్తుంది. అది పక్కన పెట్టేయండి. చిన్నగా వెళ్తే భువనేశ్వర్ వస్తుంది. ఈ లోపల మీకు ఎడం పక్క చూడవలసినవి 3 ఉన్నాయి. అవి 3 కూడా మెయిన్ రోడ్ మీద నుంచి 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 2 కిలోమీటర్ల దూరం అంతే. మాట్లాడుకునేటప్పుడు అలా మాట్లాడుకోండి. ఒకటేమో షిరులి ఆంజనేయ స్వామి. ఈయన ఒక ఎడం పక్క ఉన్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్తే సాక్షి గోపాల్ అని, సాక్షి గోపాల్ అందరూ చూస్తారు. ఆ ఆ సాక్షి గోపాల్ 2 కిలోమీటర్లు తీసుకుంటే ఉంది. దానికన్నా కొంచెం ముందుకు వెళ్తే దస్యాబౌర్య అనే ఒక పీఠం ఉంది. అదేంటో మీకు తర్వాత చెప్తాను. ఆ 3 ప్రదేశాలు మీరు ఇక్కడి నుంచి భువనేశ్వర్‌కి వెళ్తుంటే ఎడం చేతి పక్క 2, 3 కిలోమీటర్ల లోపలికి ఉంటాయి. కుదిరితే కనుక 3 కవర్ చేయండి. చాలా అద్భుతమైన ఇది. ఈ షిర్లీ ఆంజనేయ స్వామి చాలా శక్తివంతమైన ఆయన. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ వెలిసేది. మరి స్వామి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి గుర్తుగా అక్కడ గోడ మీద ఒక పెయింటింగ్ వేశారు. ఆ పెయింటింగ్ దగ్గరికి వెళ్తే మీకు ఆ క్షణం గుర్తు రావాలి. అలా పురిలో ప్రతిదానికి వెనకాల ఒక రహస్యం ఉంది. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ జగన్నాథ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.